ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ రోజు టీడీపీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆళ్లనాని టీడీపీలో చేరడంపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయితే టీడీపీ అధిష్టానం ఆదేశాలతో ఎమ్మెల్యే బడేటి చంటి వారిని కొంతవరకు ఒప్పించగలిగారు. దీంతో నాని చేరికకు తెలుగుదేశం నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైట్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా తెలుస్తోంది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ రోజు టీడీపీలో చేరనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఆళ్లనాని టీడీపీలోకి చేరనున్నట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. మరి కాసేపట్లో ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్లనాని తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఆళ్లనాని ఏలూరులో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అదే రకంగా డిప్యూటీ సీఎం హోదాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో 2.5 సంవత్సరాల పాటు పనిచేసిన పరిస్థితి. అయితే ఆళ్లనాని రాకను మొదటి నుంచి కూడా ఏలూరులో తెలుగు తమ్ముళ్ళు వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు కొంతమంది ఈ వైసీపీలో గెలిచిన కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం, వైసీపీలో కీలకంగా ఉన్న నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఏలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బడేటి చంటి 60,000 పైగా మెజార్టీతో విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ఆళ్లనాని నుంచి విముక్తి కలిగిందని వీళ్ళంతా భావించారు. అయితే ఆళ్లనాని తెలుగుదేశం పార్టీలో చేరుతారు అనే వార్తలు దాదాపు గత 2 నెలలుగా వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా కొంత ఆందోళన చెందారు. తెలుగుదేశం పార్టీలో చేరటానికి మేము ఒప్పుకుంటూ కూడా వీళ్ళంతా కూడా పేర్కొన్న పరిస్థితి. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలోనూ మమ్మల్ని వేధించాడు, వేధింపులకు గురి చేశాడు. అందువల్ల మేము ఒప్పుకోవద్దు కూడా దాదాపుగా వాళ్ళంతా బీచ్ నుంచి కూర్చోవడంతో కొద్ది రోజుల పాటు నాని చేరిక టీడీపీలో వాయిదా పడుతూ వస్తుంది. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు నిన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ. నాని వల్ల కొంత కార్యకర్తలు ఇబ్బందులు పడ్డ వాస్తవం అయితే పార్టీ అధిష్టాన నిర్ణయమే తమ నిర్ణయం. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, జిల్లా ప్రయోజనాల దృష్ట్యా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయిస్తున్నా మేమందరం కూడా పార్టీ లైన్ లో వెళ్లాల్సిన బాధ్యత. క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా మేమంతా కూడా స్వాగతిస్తున్నామంటూ కూడా కంటి పేర్కొనడం జరిగింది. మరి కాసేపట్లో ఉదయం 11 గంటలకే నాని సీఎం సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరన్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రాంబాబు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 90.